రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించామని గురువారం ఓ ప్రకటనలో వివరించారు. రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు లేని అభ్యర్థులు మాత్రమే మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్ను ఆన్లైన్లో నమోదు చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. 2016 నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధృవీకరణ పత్రం ఉన్న అభ్యర్థులు ఈ పథకాల నెంబర్తో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కుల ధృవీకరణ పత్రానికి మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.